Now, let us discuss about problems with file system or drawbacks of file system. అసలు డేటాబేస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటి? అంతకుముందు ఉండేటువంటి థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్లో మనం ఏ ప్రాబ్లమ్స్ని డ్రాబ్యాక్స్ని ఫేస్ చేసామో ఆ డ్రాబ్యాక్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మొత్తం 8 రకాల డ్రాబ్యాక్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఒకటి ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ మెయింటెనెన్స్, ల్యాక్ ఆఫ్ అడ్హాక్ క్వరీస్, అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఫైల్ సిస్టమ్, inadequate security features, structural and data dependency, field definitions and naming conversions, and finally data redundancy. ఈ 8 డ్రాబ్యాక్స్ని కూడా మనం ఫైల్ సిస్టంలో చూడడం జరిగింది. ఈ 8 డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే డిబిఎంఎస్ సిస్టమ్ అనమాట, డేటాబేస్ సిస్టమ్. సో మొట్టమొదటిది ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ మెయింటెనెన్స్. ఇక్కడ ఏదైనా ఒక రిజల్ట్ కోసం మనం సిలో కానీ లేకపోతే జావాలో కానీ ఇంకొక ప్రొసీజర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చేది. అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఏం చేయాలి? డిక్లరేషను, అర్థమెటిక్ స్టేట్మెంట్, స్కాన్ ఆఫ్, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఈ కోడ్ అంతా రాయాల్సి వచ్చేది. ఆ కోడ్ అంతా రాస్తే తప్ప రిజల్ట్ అనేటువంటిది మనకు రాదు. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు కస్టమర్ టేబుల్ తీసుకుందాం. కస్టమర్ టేబుల్లో ఉండేటువంటి మొత్తం కస్టమర్స్ యొక్క డేటా మనకు కావాలి. కస్టమర్స్ యొక్క డేటా మనకు కావాలంటే కస్టమర్ నెంబరు, కస్టమర్ నేమ్, ఈ డేటా తీసుకుందాం. ఈ కస్టమర్ నెంబరు, కస్టమర్ నేము, డేటా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి డేటా మనకు కావాలి. అది కావాలి అంటే కనుక థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్లో ఏం చేయాలి? ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. స్ట్రక్ట్ కస్టమర్, స్ట్రక్ట్ కస్టమర్, ఇంట్ కస్టమర్ నంబర్, క్యార్ కస్టమర్ నేమ్. స్ట్రక్చర్ని క్లోజ్ చేయాలి. ఇది స్ట్రక్చర్ క్రియేట్ చేయడం. మెయిన్లోకి వచ్చి స్కాన్ అప్ కస్టమర్ నెంబర్, cu డాట్ కస్టమర్ నెంబర్, నెక్స్ట్ స్కాన్ అప్ యాంపర్సెంట్ cu డాట్ కస్టమర్ నేమ్ అని రాయాలి. అంటే ఒక స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేసుకుని కస్టమర్ నెంబర్ని, కస్టమర్ నేమ్ని ఇన్పుట్ తీసుకోవాలి. ఏం ఉపయోగించి? స్కాన్ ఆఫ్ ఉపయోగించి. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ చేయాలి. ప్రింట్ ఆఫ్ అంటే ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ ఆఫ్ మళ్ళీ cu డాట్ కస్టమర్ నెంబర్, ప్రింట్ ఆఫ్ cu డాట్ కస్టమర్ నేమ్. ఇదేంటి? ఓన్లీ కస్టమర్ నెంబర్ని, కస్టమర్ నేమ్ని మనం ఇన్పుట్ తీసుకుని ప్రింట్ చేయడం వరకు మాత్రమే. ఎన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి? టోటల్గా దగ్గర మనకు ఒక 10 స్టేట్మెంట్స్ దాకా వచ్చాయి. అలా కాకుండా అదే స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ టేబుల్లో మార్క్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మన అర్థమెటిక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ రాయాలి. అవన్నీ రాసిన తర్వాత అప్పుడు మనకి కస్టమర్ టేబుల్లో ఉంటే రికార్డ్స్ రెండు ఇలాగా మనకి ప్రింట్ అవుతుంటాయి. దీనికి మళ్ళీ వైల్ లూప్ రాయాలి. ఆ వైల్ లూప్ ఉపయోగించి మనం ఒక ఫ్లో కంట్రోల్ అప్లై చేస్తే తప్ప కస్టమర్ టేబుల్లో ఉంటే కస్టమర్ నెంబరు, నేమ్, అదేంటి ఓన్లీ ఒక కస్టమర్కి మాత్రమే. అదే ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ కస్టమర్స్ ఉన్నారనుకోండి, స్ట్రక్చర్లో ఎరే తీసుకోవాలి, ఇక్కడ వైల్ లూప్ తీసుకోవాలి. సో ఫ్లో కంట్రోల్స్ వాడాలి, ఎరేస్ వాడాలి, స్ట్రక్చర్స్ వాడాలి, ఇంకా అవసరమైతే ఫంక్షన్స్ కూడా వాడాలి. దీన్నే ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ అంటాం. అంటే ఒక సింగిల్ లైన్ అవుట్పుట్కైనా లేదా 2 or 3 లైన్స్ అవుట్పుట్కైనా సరే ప్రొసీజర్, ఫ్లో కంట్రోల్స్, డెక్లరేషన్లు, స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడం, ఫంక్షన్స్ రాయడం, ఇదంతా రాసి మనం సేవ్ చేసి జనరేట్ చేస్తే తప్ప మనకు అవుట్పుట్ అనేటువంటిది రాదనమాట. దట్స్ వై ఫైల్ సిస్టంలో ఉంటే మొట్టమొదటి డ్రాబ్యాక్ ఏంటంటే ఎంత చిన్న అవుట్పుట్కైనా, ఎంత పెద్ద అవుట్పుట్కైనా సరే మనకి ఖచ్చితంగా కోడ్ రాయాల్సి ఉంటుంది. కోడ్ రాస్తే తప్ప మన అవుట్పుట్ మనకు రాదు. అయితే ఎందుకు రాదు? ఎందుకు మనం ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చేది? ఏమి లేకపోవడం వలన? రెండో డ్రాబ్యాక్ చూడండి, ల్యాక్ ఆఫ్ అడ్హాక్ క్వరీస్. అర్థమైందా? అడ్హాక్ క్వరీస్ అనేటువంటివి అక్కడ మనం క్రియేట్ చేసుకోలేకపోయాం. అంటే ఫైల్ సిస్టంలో లేవు. ఈ 4th జనరేషన్ లాంగ్వేజ్లో అడ్హాక్ క్వరీస్ వచ్చాయి తప్ప 3rd జనరేషన్ లాంగ్వేజ్లో అడ్హాక్ క్వరీస్ లేవు. అంటే
అడాక్ ఇదంతటికీ బదులుగా 4th జనరేషన్ లాంగ్వేజ్ ఏం ఇస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. అంటే ఈ పైన కనిపించేదంతా కూడా ఏం అవుట్పుట్ ఇస్తుందో ఈ సింగిల్ లైన్ క్వరీ కూడా అదే అవుట్పుట్ ఇస్తుంది. దీనేమో అడాక్ క్వరీ అంటాం. అడాక్ అంటే టెంపరీ. ఏ క్వరీని అయితే మనం సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అలాంటి వాటిని ఏమంటాం అంటే అడాక్ క్వరీస్ అంటాం. అంటే ఈ అడాక్ క్వరీస్ అనేటువంటివి ఫైల్ సిస్టంలో లేనందువలన ఖచ్చితంగా ఏం రాయాల్సి వచ్చేది, ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామింగ్ రాయాల్సి వచ్చేది. అంటే లాట్ ఆఫ్ కోడ్ రాస్తే తప్ప మనకి కావాల్సిన అవుట్పుట్ రాదు. ఇది సెకండ్ డ్రాబ్యాక్. అండ్ థర్డ్ వన్, కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ తీసుకుంటాం. కాలేజ్ రిసెప్షన్, ట్రాన్స్పోర్ట్, క్లాస్, లైబ్రరీ, ఫ్యాకల్టీ. ఇది చూడండి, ఇది కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. రిసెప్షన్ ఎంటిటీ వాళ్ళ డేటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్, లైబ్రరీ, క్లాసు, ఫ్యాకల్టీ ఎవరి డేటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్కి సంబంధించిన డేటా కావాల్సి వస్తే రిసెప్షన్ దగ్గరికి మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఆ స్టూడెంట్ ఏ క్లాస్ సంబంధించిన వాడు, అతని ఫీజు ఎంత, అతను ఎప్పుడు జాయిన్ అయ్యాడు, అతను ఎప్పుడు ట్రాన్స్ఫర్ టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ రిసెప్షన్ దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా క్లాస్ సంబంధించి క్లాసు, టైం టేబుల్, ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కూడా మనకి దొరకదనమాట. అంటే ఎవరికి సంబంధించినటువంటి డేటా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాని వలన మొత్తం డేటా అంతా ఒక చోట ఉండలేనందువలన మనం రిపోర్ట్స్ జనరేషన్ కష్టంగా ఉంటుంది. అంటే అందరి దగ్గరికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే తప్ప మనం ఒక డెసిషన్ తీసుకోలేం. అదే డేటా ఒక చోట ఉందంటే సో మనం డెసిషన్స్ అనేవి చాలా స్పీడ్గా మనం ఫాస్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కాస్త క్రిటికల్ అవుతుంది మనకి, అంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఇందు గురించి ఏంటంటే కనుక డీసెంట్రలైజ్ అయి ఉండడం వలన. ఈ డీసెంట్రలైజేషన్ ఎప్పుడైతే అయిందో ఎవరి డేటా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత డేటా ఒక చోట ఉండదు. కాబట్టి ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది, అంటే కొంచెం కష్టతరంగా ఉంటుంటుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి వీల్ డేటా కలెక్ట్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ట్రాన్స్పోర్ట్ డేటా కలెక్ట్ చేయాలి, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ కావాలంటే లైబ్రరీ దగ్గర ఉంటుంది. పోనీ అంతా ఓ చోట మనం గెట్ చేయొచ్చు అంటే ఇన్ఫర్మేషన్ ఏ ఒక్క చోట కూడా మిగతా వాళ్ళ డేటా ఉండదన్నమాట. ఏ డేటా కావాల్సి వస్తే ఆ ఎంటిటీ అంటే ఆ సెక్షన్కి వెళ్ళి మనం డేటా రిసీవ్ చేసుకోవాలి తప్ప అంత డేటా కూడా ఒక చోట ఉండదన్నమాట. సో డీసెంట్రలైజేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక కోడ్ రాద్దామన్నా ఏం చేయాలన్నా సరే మనకి కొంచెం కాంప్లెక్స్ డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అది థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ వన్, ఇన్ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. ఇన్ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. కస్టమర్ టేబుల్ ఉంది. ఈ కస్టమర్ టేబుల్ మీద మనం ప్రొసీజర్ ప్రోగ్రామ్లో ఒక ఫంక్షన్ రాసాం, గెట్ డేటా. గెట్ డేటా ఈ ఫంక్షన్ రాసాం. కస్టమర్ దాంట్లో కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్ తీసుకుంటాం. ఓకే, గెట్ డేటా. ఇప్పుడు చూడండి, కస్టమర్ నెంబర్ ఏంటి, ఇంటీజర్. కస్టమర్ నేమ్ ఏంటి, క్యారెక్టర్. కాబట్టి గెట్ డేటాలో ఇంటీజర్ అంటే కస్టమర్ నెంబర్కి ఏం వాడాలి, %d. అదే కస్టమర్ నేమ్కి ఏం వాడాలి, %s. కంట్రోల్ స్ట్రింగ్స్ అనమాట. చూడండి, ఇది కస్టమర్ సంబంధించినటువంటి డేటా.
ఇదేమో మనం ఈ డేటాను మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు గెట్ డేటా అనే ఫంక్షన్లో కస్టమర్ నెంబర్కి ఇంటీజర్, కస్టమర్ నేమ్కి స్ట్రింగ్ తీసుకున్నాం కదా. ఉదాహరణకి నేను ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేశాను. ఏంటది? ఫోన్ అనేటువంటి ఒక ఫీల్డ్ని యాడ్ చేశాను, అంటే ఒక వేరియబుల్ని యాడ్ చేశాను. ఫైల్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ వేరియబుల్ అనుకున్నాం. ఆల్రెడీ కస్టమర్ నెంబర్ అనే వేరియబుల్స్ తీసుకున్నాం. ఇంకో ఈ రెండు. కొత్తగా వేరియబుల్ ఏం యాడ్ చేశాను? ఫోన్ అనేటువంటి ఒక వేరియబుల్ని యాడ్ చేశాను. ఆ వేరియబుల్ అక్కడ యాడ్ చేసినప్పుడు దాంట్లో కూడా మనం డేటా రిసీవ్ చేసుకోవాలంటే ఫోన్కి సంబంధించిన స్కానప్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాయాలక్కర్లేదా? అంటే మొబైల్ నెంబరు %d కాబట్టి దీనికి కూడా వాడాలి. ఇదేమో కస్టమర్ నెంబర్ది, ఇదేమో కస్టమర్ నేమ్ది. కాబట్టి కొత్తగా యాడ్ అయింది ఏంటి? ఫోన్. అంటే ఏదైనా మనం స్ట్రక్చర్లో చేంజ్ చేయవలసి వస్తే, అంటే స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ ఏముంది? కస్టమర్ నెంబరు, నేము ఉన్నాయి, ఆ రెండే ఉన్నాయి. స్ట్రక్చర్లో ఏం యాడ్ చేసాం? ఫోన్ అనేటువంటి ఒక కొత్త వేరియబుల్ని యాడ్ చేసాం. అంటే డేటా ఐటమ్ను ఏదైనా వేరియబుల్ ఏదైనా అనుకోవచ్చు, ఇది యాడ్ చేసాం. ఇక్కడ ఒక కొత్త డేటా ఐటమ్ని లేదా వేరియబుల్ని యాడ్ చేసినప్పుడు ఈ డేటాని ఎక్కడ వాడుకున్నాం? ఈ స్ట్రక్చర్ని గెట్ డేటా అనేటువంటి ఒక ఫంక్షన్లో వాడుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా స్టేట్మెంట్ మారుతుందా మారదా? యాడ్ అవుతుందా యాడ్ అవుదా? ఫోన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ యాడ్ చేయాలి, తప్పదు ఈ ప్రొసీజర్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్లో ఏదైనా చేంజ్ చేయవలసి వస్తే ఈ స్ట్రక్చర్ని ఉపయోగించుకున్నటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కస్టమర్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించుకున్నటువంటి గెట్ డేటా ఫంక్షన్లో కూడా చేంజెస్ చేయవలసి ఉంటుంది. దట్ ఈజ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఇన్ఫ్లెక్సిబిలిటీలో ఇది ఒక పార్ట్. అంటే కస్టమర్ టేబుల్లో ఏదైనా ఒక ఫీల్డ్ని యాడ్ చేసినప్పుడు, అంటే ఏదైనా ఒక డేటా ఐటమ్ని యాడ్ చేసినప్పుడు ఈ కస్టమర్ టేబుల్ని ఏ ఫంక్షన్కి అయితే వాడుకున్నామో ఆ ఫంక్షన్లో కూడా ఫోన్కి సంబంధించినటువంటి స్కాన్అప్ స్టేట్మెంట్, ప్రింట్అప్ స్టేట్మెంట్ రాయాలి. రాయకపోతే ఇన్పుట్ తీసుకుంటుందా? అంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫోన్ ఎంటర్ చేయమని అడుగుతుందా? అడగదు. అంటే ఖచ్చితంగా అది కూడా ఇక్కడ యాడ్ చేయాలి ఒకటి. ఇంకొకటి, నేను ఇక్కడ కస్టమర్ నెంబర్ ఇంటీజర్ కాకుండా ఫ్లోట్ అన్నాను. ఇంటీజర్ని కాకుండా స్ట్రక్చర్లో ఏం మార్చేశాను? ఇంటీజర్ అనే డేటా టైప్ని ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ కింద మార్చేశాను. మార్చినప్పుడు మనకి ప్రోగ్రాంలో ఏదైనా ఎర్రర్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఏంటది? ఇక్కడ కస్టమర్ నెంబర్కి అంత ముందు ఏం తీసుకున్నాం? %d తీసుకున్నాం. అంటే ఏం ఉండబట్టి? ఇంటీజర్ ఉండబట్టి. కానీ నేను ఇక్కడ ఉండే ఇంటీజర్ని దేని కింద మార్చాను? ఫ్లోట్ కింద మార్చాను. సో ఇక్కడ ఉండే ఇంటీజర్ని ఫ్లోట్ కింద మార్చాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ %d బదులుగా మళ్ళీ ఏం మార్చాలి? %f కింద మార్చాలి. అంటే స్ట్రక్చర్లో ఏదైనా మాడిఫికేషన్స్ చేసినప్పుడు, అంటే ఒక ఫీల్డ్ని యాడ్ చేయడం లేదా డిలీట్ చేయడం కానీ, ఫీల్డ్ యొక్క డేటా టైప్స్ని మార్చడం కానీ చేసినప్పుడు అవే మార్పులు ఆ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫంక్షన్స్ లేదా మెథడ్స్ మీద కూడా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. దాన్ని ఏమంటాం అంటే ఇన్ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, అంటే స్ట్రక్చర్లో ఉపయోగించేటువంటి వేరియబుల్స్లో ఏదైనా ఒక వేరియబుల్ని కొత్తగా యాడ్ చేసినా, లేదైనా ఒక వేరియబుల్ని తీసేసినా ఈ స్ట్రక్చర్ని వాడుకున్న ఫంక్షన్లో కూడా ఆ స్టేట్మెంట్, అంటే స్కాన్అప్ లేదా ప్రింట్అప్ స్టేట్మెంట్ని యాడ్ చేయాలి లేదా తీసేయాలి. అప్పుడే వర్క్ అవుతుంది. లేదు, ఒక ఫీల్డ్ యొక్క ఒక డేటా ఐటమ్ లేదా ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ని మనం మార్చినప్పుడు ఆ మార్చినటువంటి చేంజ్ ఏదైతే ఉందో దాని కరస్పాండింగ్గా కంట్రోల్ స్ట్రింగ్ని వాటిని ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఫీల్డ్ యాడ్ చేసినా, ఫీల్డ్ యొక్క డేటా టైప్స్ మార్చినా సరే ఆ స్ట్రక్చర్ని ఉపయోగించినటువంటి ఫంక్షన్స్లో కూడా ఆ మార్పులు జరగాలి. ఇది ఒక డ్రాబ్యాక్. మార్పులు చెయ్యాలి, చేస్తేనే ఆ ఫంక్షన్ వర్క్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్అడిక్వేట్ సెక్యూరిటీ ఫీచర్స్. డీసెంట్రలైజేషన్ అంటేనే డేటా ఒక చోట ఉండకపోవడం. కాలేజ్ ఆర్గనైజేషన్లో చెప్పుకున్నాం మనం, డేటా అనేటువంటిది అడ్మిషన్ డేటా ఏమో రిసెప్షన్ దగ్గర ఉంటుంది. అంటే స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే రిసెప్షన్లో తీసుకుంటాము అడ్మిషన్స్. ఓకే, లైబ్రరీ, క్లాస్, ట్రాన్స్ఫర్.
ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఫలానా కాలేజీలో ఏ క్లాస్ చదువుతున్నాడో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఏబీసీ అనే ఒక స్టూడెంట్, అతను బీఎస్సీయా బీకామ్ అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఫస్ట్ నేను అడ్మిషన్ దగ్గరికి వెళ్ళాను, అంటే అడ్మిషన్ చేసేటువంటి ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఫలానా ఏబీసీ అనే స్టూడెంట్ ఏ క్లాస్ సంబంధించిన వాడో మాకు చెప్తారా అన్నాడు. సార్ సారీ సార్ మేము చెప్పమండి అన్నాడు. ఈ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్ అనేవాడు ఏ కోర్సు సంబంధించిన వాడని చెప్పలే. సో నాకు ఇంకెక్కడ దొరకచ్చు, లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను. ఏమంటే ఫలానా స్టూడెంట్ ఏ కోర్సు సంబంధించిన వాడో చెప్తారా అనగానే వెంటనే బుక్ తీసి, ఎందుకంటే లైబ్రరీలో బుక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కాబట్టి ఆ బుక్లో అవునండి ఇతను బీఎస్సీకి సంబంధించిన వాడు అని. అంటే ఇక్కడ డేటా అనేటువంటిది రిస్ట్రిక్ట్ చేశారు, ఇవ్వలే. కానీ అదే కాపీ ఆఫ్ డేటా ఎక్కడెక్కడ మెయింటైన్ అవుతుంది, స్టూడెంట్ వాడు ఏ కోర్స్ చదువుతున్నాడు అనేది లైబ్రరీలో మెయింటైన్ చేయాలి కదా. ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్ బుక్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఏ కోర్సు అని చూసి కన్ఫర్మ్ చేసినప్పుడు బుక్ ఇష్యూ చేయాలి. కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు చదివే కోర్సులు ఎక్కడెక్కడ మెయింటైన్ అవుతాయంటే అడ్మిషన్స్ దగ్గర ఉంటాయి, లైబ్రరీ దగ్గర ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఉంటాయి, క్లాసుల దగ్గర కూడా ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కుతున్నాడు, వాడు ఏ క్లాస్ కూడా తెలుసుకుని ఎక్కించుకోవాలి కదా. కాబట్టి ఇన్ని చోట్ల కూడా స్టూడెంట్స్ యొక్క నేమ్స్, వారి యొక్క కోర్సెస్ సేమ్ కాపీ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇదే రెడెండెన్సీ అంటాం, రిపిటేషన్ అంటాం. సేమ్ కాపీ ఆఫ్ డేటా ఈజ్ రిపీటెడ్ ఇన్ వేరియస్ సెక్షన్స్. అంటే ఒక చోట నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయినా ఇదే ఇన్ఫర్మేషన్ కాపీ వేరే వేరే చోట్ల ఉంటుంది కాబట్టి, వేరే వేరే సెక్షన్స్లో ఉంటుంది కాబట్టి, ఆ సెక్షన్స్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సినటువంటి డేటాని నేను రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పాసిబిలిటీ ఉంది. అంటే డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతున్నట్ట, ప్రొవైడ్ అవ్వనట్ట. ఎప్పుడైతే డేటా డీసెంట్రలైజ్ అయ్యి ఉందో డేటాకి సెక్యూరిటీ లేనంటే, డేటాని ఏ విధంగా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము. ఏదో ఒక సెక్షన్లో, అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర డేటాని మనం రిట్రీవ్ చేయగలిగేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ వై ఇన్అడిక్వేట్ సెక్యూరిటీ ఫీచర్స్. తర్వాత 5వ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్అడిక్వేట్ సెక్యూరిటీ ఫీచర్స్. ఓకే, సో డీసెంట్రలైజేషన్ అయి ఉండడం వలన, సేమ్ కాపీ ఆఫ్ డేటా మెయింటైన్ అవుతుండడం వలన మనం డేటాని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోవడం అంటే ఇన్అడిక్వేట్ సెక్యూరిటీ ఫీచర్స్ అనమాట. దిస్ ఈజ్ అనదర్ డ్రాబ్యాక్. ఇంకా తర్వాతది స్ట్రక్చరల్ అండ్ డేటా డిపెండెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఖచ్చితంగా వైవాలు అడుగుతారు. ఒకటి స్ట్రక్చరల్ డిపెండెన్సీ, రెండోది డేటా డిపెండెన్సీ. ఇందాకటి ఎగ్జాంపులే మనం మళ్ళీ చెప్పుకుంటాం. ఇక్కడ కస్టమర్ స్ట్రక్చర్, దీంట్లో గెట్ డేటా, ప్రింట్ డేటా, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. గెట్ డేటా, ప్రింట్ డేటా అనేటువంటి రెండు ఫంక్షన్స్ ఉపయోగించుకుంటాం. చెప్పాం ఇందాక కస్టమర్ స్ట్రక్చర్లో ఏమేంటి ఉంటాయని చెప్పాం. కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్, ఇవి రెండే ఉన్నాయి. ప్రైమరీగా నేను స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ నెంబర్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు వేరియబుల్స్ని ఉపయోగించి నేను గెట్ డేటా అనే ఫంక్షన్ రాశాను. అంటే ఇదేమో ఇంటీజరు, అదేమో క్యారెక్టరు. అంటే రెండే వస్తాయి కదా. ఇక్కడ పర్సెంటేజ్ చేస్తాను, రెండే వస్తాయి. ఇది ఎవరిది? కస్టమర్ నెంబర్. ఇది ఎవరిది? కస్టమర్ నేమ్. గెట్ డేటా. అదేవిధంగా ప్రింట్ చేసేటప్పుడు కూడా పర్సెంటేజ్ది కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్ రెండు ఉన్నాయి. ఓకే, సో వాట్ ఈజ్ meant by structural dependency? Structural dependency means whenever you add or delete a particular data item, then that updatation and modification should be done the functions which are dependent on particular structure. ఎప్పుడైనా మనం ఒక స్ట్రక్చర్లో ఒక ఫీల్డ్ని యాడ్ చేసినా లేదా డిలీట్ చేసినా, ఈ స్ట్రక్చర్ మీద ఆధారపడి లేదా ఈ స్ట్రక్చర్ని ఉపయోగించుకుని ఏ ఫంక్షన్స్ అయితే మనం తయారు చేసుకున్నామో ఆ ఫంక్షన్స్లో కూడా మాడిఫికేషన్స్ చేయవలసి ఉంటుంది. దాని స్ట్రక్చరల్ డిపెండెన్సీ అంటాం. అంటే ఈ ఫంక్షన్స్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతున్నాయి కదా, సో దీనే స్ట్రక్చరల్ డిపెండెన్సీ అంటాం. అంటే ఇప్పుడు నేను కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్తో పాటుగా నేను మొబైల్ అనేటువంటి ఒక ఫీల్డ్ని యాడ్ చేశాను. యాడ్ ఆర్ డిలీట్ ఫీల్డ్ ఇన్ ఏ పర్టికులర్ స్ట్రక్చర్. ఒక ఫీల్డ్ యాడ్ చేశాను లేదా ఒక డేటా ఐటమ్, ఒక వేరియబుల్ని యాడ్ చేశాను మొబైల్ అని. ఈ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? ఒకటి గెట్ డేటా, రెండోది ప్రింట్ డేటా. సో ఒక ఫీల్డ్ని యాడ్ చేశాను కాబట్టి ఈ గెట్ డేటాలో కూడా ఆ ఫీల్డ్ని చూపించాలి కదా. మొబైల్ నెంబర్ ఏంటి?
పర్సంటేజ్ డి, ఇదేమో మొబైల్. అదేవిధంగా ప్రింట్ డేటాలో కూడా మొబైల్ నెంబర్ని ప్రింట్ చేయాలి కదా. నేను స్ట్రక్చర్లో మొబైల్ అనే ఒక ఫీల్డ్ని యాడ్ చేశాను. ఆ యాడ్ చేసినప్పుడు గెట్ డేటాలో కూడా ఆ ఫీల్డ్ని చూపించాలి కదా. కంట్రోల్ స్ట్రింగ్తో పాటుగా ఫంక్షన్లో చూపించకుండా మొబైల్ నెంబర్ని ఇన్పుట్ అడుగుతుందా మిమ్మల్ని? నువ్వు స్ట్రక్చర్లో యాడ్ చేస్తే ఇన్పుట్ వచ్చేస్తుందా? రాదు కదా. దానికి కరస్పాండింగ్ ఉండే స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ గెట్ డేటాలో రాయలక్కర్లేదా? అదేవిధంగా మొబైల్ నెంబర్ గెట్ డేటాలో ఇన్పుట్ తీసుకున్నాం, ప్రింట్ చేయాలంటే మళ్ళీ అక్కడ మొబైల్ నెంబర్ కూడా ప్రింట్ డేటాలో ఇవ్వాలి కదా. కాబట్టి ఒక స్ట్రక్చర్లో ఏదైనా ఒక ఫీల్డ్ని యాడ్ చేసినా డిలీట్ చేసినా ఆ అప్డేటేషన్స్ అనేవి ఆ స్ట్రక్చర్ మీద ఆధారపడిన ఫంక్షన్స్ మీద కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఫంక్షన్స్ లోపల కూడా మనం చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ నువ్వు కస్టమర్ స్ట్రక్చర్లో యాడ్ చేసావు ఈ ఫీల్డ్ని అంటే దానికి కరస్పాండింగ్గా ఉండే స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ని గెట్ డేటాలను, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లు ఏమో ప్రింట్ డేటాను రాయాలి. దీన్ని స్ట్రక్చరల్ డిపెండెన్సీ అంటాం. ఫైల్ సిస్టంలో ఉండేది స్ట్రక్చరల్ డిపెండెన్సీ, డిబిఎంఎస్లో ఉండేది స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ అనమాట. నువ్వు స్ట్రక్చర్లో ఎటువంటి మాడిఫికేషన్స్ అయినా చేసి క్వరీ రాసేటప్పుడు ఏ మార్పులు చేయక్కర్లేదు. స్ట్రక్చర్ మార్చక ముందు, స్ట్రక్చర్ మార్చిన తర్వాత కూడా అదే క్వరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్, ఒక ఫీల్డ్ ఉన్నప్పుడైనా స్టార్ ఫ్రమ్ కస్టమరే. 2 ఫీల్డ్స్ ఉన్నా 3 ఫీల్డ్స్ ఉన్నా నువ్వు ఎన్ని ఫీల్డ్స్ మార్చినా సరే సేమ్ క్వరీ ఇస్తావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. అంటే నువ్వు స్ట్రక్చర్లో మాడిఫికేషన్ చేసినా సరే క్వరీని మాడిఫై చేస్తున్నావా? చేయటం లేదు. క్వరీ అలాగే ఉంటుంది స్ట్రక్చర్ మాడిఫికేషన్ చేసినా సరే. దట్ ఈజ్ స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్. మరి డేటా డిపెండెన్సీ అంటే అర్థం ఏంటి? అది కూడా ఇందాక చెప్పుకున్నాం ఇన్ఫ్లెక్సిబిలిటీ చెప్పినప్పుడు. డేటా డిపెండెన్సీ అంటే ఇప్పటిదాకా కస్టమర్ అనేది ఇంటీజర్, కస్టమర్ నెంబర్ అనేది. తర్వాత నేను ఏం చేశాను, కస్టమర్ నెంబర్ నాకు ఇంటీజర్ వద్దు, నేను ఫ్లోట్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంటీజర్ నల్లా ఫ్లోట్ కింద మార్చాను. ఇంటీజర్ని ఎలా మార్చానంటే ఫ్లోట్ కింద మార్చుకున్నాను. ఇప్పుడు దీనికి కరస్పాండింగ్గా ఏ ఫంక్షన్స్ డిపెండ్ అయి ఉన్నాయి? గెట్ డేటా, ప్రింట్ డేటా. ఇందాకనేమో ఫీల్డ్ యాడ్ చేసినా డిలీట్ చేసినా సరే మెథడ్స్ మీద ఫంక్షన్స్లో కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పావు. ఇక్కడ నువ్వు ఒక ఫీల్డ్ యొక్క డేటా టైపులు మార్చినా సరే, అంటే ఇంటీజర్ని ఫ్లోట్ కింద మార్చినా సరే ఆ చేంజ్ ఖచ్చితంగా ఎక్కడ చూపించాలి? ఫంక్షన్లో చూపించాలి. ఫంక్షన్లో చేంజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కస్టమర్ నెంబర్ పర్సంటేజ్ డి కదా, అది ఎప్పుడు ఇది ఇంటీజర్గా ఉన్నప్పుడు. కానీ నేను ఇప్పుడు కస్టమర్ నెంబర్ని ఎలా మార్చేశాను? ఫ్లోట్ కింద మార్చాను. ఇలా ఫ్లోట్ కింద మార్చినప్పుడు ఈ పర్సంటేజ్ని ఏం మారుతుంది? ఎలా మార్చాల్సి ఉంటుంది? పర్సంటేజ్ ఎఫ్ కింద మార్చాలి. దట్ ఈజ్ డేటా డిపెండెన్సీ. అంటే స్ట్రక్చర్లో ఏదైనా ఫీల్డ్స్ లేదా డేటా ఐటమ్స్ యొక్క డేటా టైప్ను మారిస్తే ఈ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఫంక్షన్స్లో కూడా ఆ డేటా టైప్స్ని మనం మార్చి తీరాలి. ఇంకా ఎక్కడ మార్చాలి? ఇంకో ఇక్కడ పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ ఎఫ్ ఫ్లోట్ కింద మార్చాలి. ఏమండి? సో ఎక్కడైనా సరే మనం డేటా టైప్స్ని చేంజ్ చేసినప్పుడు స్ట్రక్చర్లో ఆ చేంజెస్ ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫంక్షన్స్లో కూడా మనం చేసి తీరాలి. ఇది డ్రాబ్యాక్ ఎందులోనూ? ఫైల్ సిస్టంలో. దట్ ఈస్ కాల్డ్ as స్ట్రక్చరల్ అండ్ డేటా డిపెండెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. షార్ట్స్లో అడగచ్చు, మనం వైవా క్వశ్చన్స్లో కూడా ఇంటర్వ్యూస్లో మనం అడుగుతుంటారు వాట్ ఈజ్ మైన్ బై స్ట్రక్చర్ అండ్ డేటా డిపెండెన్సీ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫీల్డ్ డెఫినేషన్స్ అండ్ నేమింగ్ కన్వర్షన్స్. సి ప్రోగ్రామింగ్ మనం నేర్చుకునేటప్పుడు కొత్తల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేస్తాం. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్లో 100కి 99 మంది వేరియబుల్స్ ఏమని డిక్లేర్ చేస్తారు? ఏబిసి అని డిక్లేర్ చేస్తారు. ఏంటి ఏబిసి? ఇవి ఏబీని యాడ్ చేయడం, సిలో ప్రింట్ చేయడం. ఇది మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ కానీ, స్వాపింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు లెర్నర్స్ ఏం చేస్తారంటే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఏబిసి అని రాసేస్తారు. ఏబిసి ఏంటి? ఏది ప్రిన్సిపల్, ఏది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏది టైము. మామూలుగా ఫార్ములా ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్కి? PNR/100. PNR/100 అంటే వేరియబుల్ యొక్క పేరు చూసి ఆ వేరియబుల్లో ఎటువంటి డేటా మెయింటైన్ అవుతుందో మనం చెప్పగలగాలి. అదే ఫీల్డ్ నేమ్స్ అంటే. పి అంటే ప్రిన్సిపల్. ఓకే, PTR PNR/100. PNR అని రాయొచ్చు లేదా PTR అని కూడా రాయొచ్చు. ఫార్ములా PTR/100 అని కూడా రాయొచ్చు.
ఎన్ అన్న టీ అన్న కూడా టైం అన్నమాట, ఎంత టైమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఒక వేరియబుల్ యొక్క నేమ్ చూసి మనం ఆ వేరియబుల్లో ఎటువంటి డేటా స్టోర్ అవుతుంది అనేటువంటి చెప్పగలగాలన్నమాట. కానీ మనం ఏం చేస్తాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఎంటర్ వాల్యూ ఫర్ ఏబీసీ. ఎందుకు ఏబీసీ వాల్యూస్ ఎందుకు ఎంటర్ చేయాలి? ఎడిషన్ చేయడానిక, సింపుల్ ఇంట్రెస్ట్ చేయడానిక, లేకపోతే ఇంకొక కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడానిక? తెలియదు కదా. ఇది ఫైల్ సిస్టంలో ఉండేటువంటి డ్రాబ్యాక్ అనమాట. అంటే వేరియబుల్స్ అనేటువంటి మనకు మనమే ఓన్గా డిక్లేర్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అదే మీకు డేటాబేస్ సిస్టంలోకి వచ్చేసరికి కస్టమర్ టేబుల్లో కస్టమర్ నెంబర్, కస్టమర్ నేమ్ అని మనం ఫీల్డ్స్ని డిఫైన్ చేసుకున్నాం అనుకోండి. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంటర్నల్గా డిబిఎంఎస్ ఎలా సేవ్ చేస్తుందంటే దాన్ని కస్టమర్ డాట్ కస్టమర్ నెంబర్, నేమ్ని కస్టమర్ డాట్ నేమ్ అని వస్తుంది. అంటే చూడండి, కస్టమర్ డాట్ కస్టమర్ నెంబర్ అనేది మనకు అర్థమైపోతుంది. కస్టమర్ నెంబర్ అనేది కస్టమర్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఆ ఫీల్డ్. ఇది కస్టమర్ టేబుల్లోది. సియుఎస్ నేమ్ అంటే కస్టమర్ నేము. ఇది ఏ టేబుల్లోది? కస్టమర్ టేబుల్లోది. అంటే ఒక ఫీల్డ్ చూసి ఆ ఫీల్డ్లో ఎటువంటి డేటా ఉంటుందో చెప్పగలుగుతాం, ఆ ఫీల్డ్ ఏ టేబుల్కి సంబంధించిన డేటా చెప్పగలుగుతాం. ఇదంతా డిబిఎంఎస్ చేస్తుంది అనమాట. మన ఫీల్డ్స్ క్రియేట్ చేసి వదిలేసిన తర్వాత ఇంటర్నల్గా మెమరీలో స్టోర్ చేసేటప్పుడు టేబుల్ నేమ్ డాట్ ఫీల్డ్ నేమ్, టేబుల్ నేమ్ డాట్ ఫీల్డ్ నేమ్ అని స్టోర్ అవుతుంది. దిస్ ఈజ్ మెటా డేటా. అందుగురించే మెటా డేటా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అంటే ఆ ఫీల్డ్ ఏంటి, ఫీల్డ్ యొక్క పేరేంటి, ఈ ఫీల్డ్ ఏ టేబుల్కి సంబంధించిన రెఫరెన్స్ ఇది, దీని యొక్క డేటా టైప్ ఏంటి, రేంజ్ ఏంటి, రిస్ట్రిక్షన్స్ ఏంటి, దీని మీద ఏ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అదే ఫైల్ సిస్టంలో అయితే మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆ నేమ్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ నేమ్కి సంబంధించి వాల్యూస్ నువ్వు ఏ స్టోర్ చేస్తామని మనం కొన్ని చెప్పలేం. ఇందాక చెప్పాం సింపుల్ అంటే ఎంటర్ వాల్యూ ఫర్ ఏబీసీ అంటే అది అవుట్పుట్ చూసేటప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అడుగుతున్నాడా, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ కావాల్సింది అడుగుతున్నాడా, స్వాపింగ్ అడుగుతున్నాడా, ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఫీల్డ్ నేమ్స్ అండ్ నేమింగ్ కన్వర్షన్స్. అది దీంట్లో జరగదు. ఫైల్ సిస్టంలో మాన్యువల్గా మనమే క్రియేట్ చేసుకోవాలి వేరియబుల్స్ అలాంటివి. అదే డిబిఎంఎస్లోకి వచ్చేసరికి మనం సియుఎస్ నెంబర్ని క్రియేట్ చేస్తే సిస్టంలో మాత్రం ఇంటర్నల్గా కస్టమర్ డాట్ కస్టమర్ నెంబర్ అని సేవ్ చేసుకుంటుంది. అంటే టేబుల్ నేమ్ని, టేబుల్ నేమ్ డాట్ ఫీల్డ్ నేమ్ని, ఇది ఏ టేబుల్లో ఫీల్డ్, దీంట్లో డేటా ఏముంటుందని ఒక పర్ఫెక్ట్ నేచర్లో స్టోర్ చేసుకుంది డిబిఎంఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డేటా రిడెండెన్సీ.